హే వినర్స్, పెట్రోల్ లేకుండా వెహికల్ ముందుకెళ్తుందా? లేదు కదా. ఎలక్ట్రిసిటీ లేకుంటే ఒక బల్బ్ ఆన్ అవుతుందా? లేదు. ఎందుకంటే ఎనర్జీ అనేది ఒక మ్యాటర్ని కన్వర్ట్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పెట్రోల్ చూస్తే ఆ పెట్రోల్ ఎనర్జీ ప్రొవైడ్ చేయడం వల్ల ఆ కార్ ముందుకెళ్తుంది. ఎలక్ట్రికల్ ఎనర్జీ దానివల్ల లైట్ అనేది వెలుగుతుంది. సో ఇక్కడ ఎనర్జీయే మ్యాటర్లో కన్వర్ట్ అవుతుంది. ఎనర్జీ లేకుంటే మ్యాటర్లో కన్వర్ట్ అవ్వదు. సో అదే విధంగా మన లైఫ్లోకి కూడా డబ్బు రావాలంటే ఫస్ట్ మన ఎనర్జీ, మన వైబ్రేషన్ సరిగ్గా ఉండాలి. చాలా మందిలో ఈ ఎనర్జీ వైబ్రేషన్ ఎందుకు డిస్టర్బ్ అవుతాయో తెలియదు. ఈరోజు నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, మన ఎనర్జీ ఎంత ఉంటే మన లైఫ్లో రిజల్ట్స్ అంత ఉంటాయి. ఎనర్జీ అంటే మరి ఇది ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఏ షాప్లో దొరుకుతుంది? మై డియర్ ఫ్రెండ్స్, ఇదంతా మనలో ఉండే డివైన్ ఎనర్జీ. బట్ చాలాసార్లు ఏం జరుగుతుంది, యాంగర్ వల్ల, ఫ్రస్ట్రేషన్ వల్ల, ఫియర్ వల్ల ఈ ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి. ఈ ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోగానే మీరేం చూస్తారు, మీ లైఫ్లో ఫియర్ స్టార్ట్ అవుతాయి, ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి, డిసీజెస్ స్టార్ట్ అవుతాయి. అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే మనీ ఛాలెంజెస్ స్టార్ట్ అవుతాయి. ద మూమెంట్ మనీ ఛాలెంజెస్ స్టార్ట్ అవ్వగానే ఇంకా ఎనర్జీ లో అయిపోతుంది, ఇంకా ఫియర్లోకి వెళ్తారు, ఇంకా డిప్రెషన్లోకి వెళ్తారు. దానివల్ల ఈ విషియస్ సర్కిల్ నుంచి బయటికి రావడం చాలా డిఫికల్ట్ అయిపోతుంది. మరి ఈ రోజు నేను చెప్తున్న టెక్నిక్ని మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో మీలో అమేజింగ్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇలాంటి బ్యూటిఫుల్ టిప్స్ అండ్ టెక్నిక్స్ రిగార్డింగ్ హోపోనోపోనో, రిగార్డింగ్ ఈఎఫ్టీ అండ్ క్వాంటమ్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్, ఇవన్నీ కూడా సూపర్ హ్యూమన్ వర్క్షాప్లో జరగబోతున్నాయి. ఇప్పటి వరకు మీరు ఇంకా సూపర్ హ్యూమన్ వర్క్షాప్కి రిజిస్టర్ అవ్వకుంటే ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. బికాస్ వీ హ్యావ్ వెరీ ఫ్యూ లిమిటెడ్ సీట్స్ ఓన్లీ. సో 5 days ఒక వండర్ఫుల్ అట్మాస్ఫియర్లో, ఒక వండర్ఫుల్ నేచర్ ఎన్వైరన్మెంట్లో ఉండి మిమ్మల్ని మీరు కంప్లీట్గా రీన్యూ చేసుకోబోతున్నారు, మీ బ్రెయిన్ని రివైవ్ చేసుకోబోతున్నారు. సో డోంట్ మిస్ దిస్ సూపర్ హ్యూమన్ ఆపర్చునిటీ. సో ఫ్రెండ్స్, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫ్రెండ్స్, ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే ఈఎఫ్టీ, అందరు ఇప్పుడే టైప్ చేయండి, ఈఎఫ్టీ, ఇమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్. చాలామందికి ఈఎఫ్టీ అంటే తెలుసు. ఎస్, ఒక వీడియో చూస్తుండొచ్చు లేదా ఒక పాడ్కాస్ట్లో వినుండొచ్చు. బట్ ఈఎఫ్టీని ప్రాక్టీస్ చేస్తేనే తెలుస్తుంది. చూడండి, మీరు ఒక రివర్ దగ్గరికి వెళ్ళారు. రివర్ దగ్గరికి వెళ్ళి మీరు చూస్తున్నారు, స్విమ్మింగ్ ఎలా చేస్తారో చూస్తున్నారు. స్విమ్మింగ్ చూస్తుంటే రాదండి, స్విమ్మింగ్ చేస్తేనే వస్తుంది. కరెక్ట్. సో మీరు అక్కడ కూర్చొని ఎంతసేపు అయినా చూడండి, స్విమ్మింగ్ నేర్చుకోలేరు. బట్ అక్కడికి మనం దూకితేనే మనం స్విమ్మింగ్ నేర్చుకోగలం. సేమ్ వే ఈఎఫ్టీని నేను చేస్తున్నప్పుడు మీరు చూస్తే రిజల్ట్స్ రావు. సో మన బాడీలో ఉన్న మెరిడియన్ పాయింట్స్ అన్నిట్లో కూడా బ్లాకేజ్ ఉంది. ఆ మెరిడియన్ పాయింట్స్ని మనం క్లియర్ చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మన బాడీలో చూస్తే దెర్ ఆర్ 9 మెరిడియన్ పాయింట్స్. ఈ 9 మెరిడియన్ పాయింట్స్ మనం సరిగ్గా ట్యాప్ చేయాలి. ఎందుకంటే ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు, ఎలాగైతే మనం ఇంట్లో ఎలక్ట్రిసిటీ చూస్తున్నాం, బట్ ఆ ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక ఎలక్ట్రిక్ జనరేటర్ నుంచి వస్తుంది. అక్కడ నుంచి ట్రాన్స్ఫార్మర్ నుంచి మన ఇంట్లో ఒక మీటర్ ఉంటుంది, అక్కడ నుంచి మన ఇంట్లోకి వస్తుంది. మన ఇంట్లోకి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్, ఏసీ, టీవీ, అన్ని ఎక్విప్మెంట్స్ కూడా ఈక్వల్గా వెళ్తుంది. నా ఎలాగైతే మన ఇంట్లో కరెంట్ వస్తుందో అదే విధంగా ఆ ప్రాణశక్తి కూడా, విశ్వశక్తి కూడా, మన డివైన్ ఎనర్జీ కూడా మన బాడీలోకి వచ్చినప్పుడు అది మూవ్ అవ్వాలి. బట్ జనరల్గా ఏం జరుగుతుంది, మన థాట్స్, మన ఫీలింగ్స్, మన ఎమోషన్లో నెగిటివిటీ, యాంగర్, ఫియర్, ఇది మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నామా? ఎక్స్ప్రెస్ చేయట్లేదు. ఒక బాస్ గురించి ఒక ఎంప్లాయీకి యాంగర్ ఉంది, తను ఎక్స్ప్రెస్ చేస్తాడా? చేయలేడు. ఒక వైఫ్కి హస్బెండ్ పైన, హస్బెండ్కి వైఫ్ పైన యాంగర్ ఉంటుంది, బట్ దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారా? చేయట్లేదు. మరి ఇప్పుడు అది ఎక్కడ ఉంటుంది? మన బాడీలోనే ఉండిపోతుంది. అది బ్లాకేజ్ క్రియేట్ చేస్తుంది. మరి ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ మై డియర్ ఫ్రెండ్స్. ఎవ్రీథింగ్ ఎనర్జీ అయినప్పుడు మన బాడీలో ఏదైతే ఎనర్జీ సిస్టమ్ ఉందో అది కూడా బ్లాక్ అవుతుంది. నా దీన్ని మనం రిలీజ్ చేయాలంటే యాంగర్ని, ఫియర్ని, ఆ ఫ్రస్ట్రేషన్ని మనం రిలీజ్ చేసేయాలి. సో రిలీజ్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ మనం ఈఎఫ్టీ ద్వారా, ట్యాపింగ్ ద్వారా మనం రిలీజ్ చేస్తాం. దీన్ని మనం ట్యాపింగ్ అని కూడా అంటాం. ఫ్రెండ్, దిస్ ఇస్ వన్ టెక్నిక్. పీపుల్ చార్జ్ మినిమం 1 lakh rupees టు టీచ్ దిస్ టెక్నిక్. అంటే ఇంత బ్యూటిఫుల్ టెక్నిక్ని మీరు నేర్చుకోబోతున్నారు. మరి ఇలాంటి అమేజింగ్ టెక్నిక్ వస్తున్న మన కోచ్ నందర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. మరి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు పోయేదేం లేదు, బట్ దీనివల్ల మాకు ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది, ఇంకా మంచి కాంటెంట్ క్రియేట్ చేయాలనే ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. ప్లీజ్ మీరు పెట్టే ప్రతి కమెంట్ కూడా మాకు ఎనర్జీ ఇస్తుంది. సో ఇప్పుడే కమెంట్ సెక్షన్లో పెట్టండి, ఐ లవ్ ఈఎఫ్టీ. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, మరి ఈఎఫ్టీలో మనం ఏం చేయాలి? ఫస్ట్ ఈ 9 మెరిడియన్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే కరాటే చాప్. మనం ట్యాప్ చేసేటప్పుడు ఈ విధంగా ట్యాప్ చేయాలి. సో ఫస్ట్ ఇస్ కరాటే చాప్. కరాటే చాప్ దగ్గర మంచి ట్యాపింగ్ చేయండి, రైట్. సెకండ్ ఏంటి? ఐబ్రో దగ్గర ట్యాప్ చేయాలి. థర్డ్ ఏంటి? సైడ్ ఆఫ్ ద ఐ దగ్గర ట్యాప్ చేయాలి.
ఫోర్త్ ఏంటి మై డియర్ ఫ్రెండ్స్? ఇట్ ఈస్ అండర్ ద ఐ. నెక్స్ట్ ఈస్ నోస్, అండర్ ద నోస్, మన ముక్కు కింద, ఎగ్జాక్ట్లీ అండర్ ద నోస్. నెక్స్ట్ ఈస్ చిన్ పాయింట్, చిన్ ఇక్కడ చూడండి, చిన్ ఉంటుంది, చిన్ పాయింట్. నెక్స్ట్ ఈస్ కాలర్ బోన్, ఇక్కడ కాలర్ బోన్ ఉంటుంది చూడండి ఒకసారి, అందరికీ కాలర్ బోన్ ఉంటుంది. సో ఆ కాలర్ బోన్ పైన మనం ట్యాప్ చేస్తున్నాం. నెక్స్ట్ ఈస్ అండర్ ఆర్మ్, రైట్? ఆర్మ్ పిట్ ఎగ్జాక్ట్లీ కింద కాదు, ఒక 4 ఫింగర్స్ కింద, అండర్ ఆర్మ్. అండ్ ద లాస్ట్ ఈస్ మన హెడ్ చుట్టూరా పాయింట్స్ ఉన్నాయి. సో హెడ్ చుట్టూరా ట్యాప్ చేస్తూ ఉండాలి. సో ఇక్కడ నేను చెప్పిన ప్రతి పాయింట్ని కూడా మీరు కమెంట్ సెక్షన్లో పెట్టండి. స్టార్టింగ్ ఫ్రమ్ కరాటే చాప్ నుంచి ఐబ్రో, సైడ్ ఆఫ్ ద ఐ, అండర్ ద ఐ, అండర్ ద నోస్, చిన్ పాయింట్, కాలర్ బోన్ పాయింట్, అండర్ ఆర్మ్ అండ్ హెడ్, టాప్ ఆఫ్ ద హెడ్. ఈ విధంగా మనం ఈ పాయింట్స్ని ట్యాప్ చేయబోతున్నాం. మరి ట్యాప్ చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న ఫైల్స్ని ఓపెన్ చేయాలి. ఎందుకంటే ఆ ఫైల్స్ ఓపెన్ అయినప్పుడే కదా ఆ ఎమోషన్ బయటకు వస్తుంది, రైట్? ఇప్పుడు మనీ గురించి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఒకసారి చూడండి. డబ్బు గురించి ఇబ్బంది పడుతున్నారు, మీకు మీకు కావాల్సినంత అమౌంట్ రావట్లేదు, బిజినెస్ లేదా జాబ్లో మీరు అనుకున్నంత అమౌంట్ రావట్లేదు, మీ నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు, ఇంకా ఏవైతే పెయిన్స్ ఉన్నాయో వాటన్నిటిని తీసుకురండి. చిన్నప్పటి నుంచి డబ్బు గురించి మీరు ఏవేవైతే విన్నారో వాటన్నిటి కూడా బయటికి తీయండి. ఆ ఫైల్స్ ఓపెన్ చేయండి, ఆ ఫోల్డర్స్ ఓపెన్ చేయండి, అండ్ ఆ యాంగ్జైటీని, ఆ ఫియర్ని బయటికి తీసుకురావాలి. సో నాతో పాటు చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? టైప్ నౌ ఇన్ ద చాట్ బాక్స్, ఐ యామ్ రెడీ ఫర్ EFT. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ట్యాప్ చేసేటప్పుడు ఇప్పుడు నేను చూస్తున్న ఈ మనీ ప్రాబ్లంకి నేను పూర్తిగా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ఈవెన్ దో ఇప్పుడు నాకు ఈ మనీ ప్రాబ్లం ఉన్నప్పటికీ, ఇప్పుడు మనీ ఛాలెంజెస్ ఉన్నప్పటికీ నన్ను నేను పూర్తిగా ప్రేమిస్తున్నాను, నన్ను నేను పూర్తిగా స్వీకరిస్తున్నాను. ఇప్పుడు నేను డబ్బు పరంగా ప్రాబ్లంని చూస్తున్నాను, డబ్బు పరంగా టెన్షన్గా ఫీల్ అవుతున్నాను. అయినప్పటికీ నన్ను నేను పూర్తిగా ప్రేమిస్తున్నాను, స్వీకరిస్తున్నాను. ఈ డబ్బు గురించి ఉన్న బ్లాకేజెస్ని పూర్తిగా రిలీజ్ చేస్తున్నాను. డబ్బు గురించి ఉన్న బ్లాకేజెస్ని పూర్తిగా రిలీజ్ చేస్తున్నాను. డబ్బు గురించి ఉన్న కోపాన్ని, ఫియర్ని, భయాన్ని పూర్తిగా రిలీజ్ చేస్తున్నాను. నౌ స్టార్ట్ విత్ యువర్ ఐబ్రో. చిన్నప్పటి నుంచి డబ్బు గురించి చాలా నెగిటివ్గా విన్నాను. డబ్బు అంటే చాలా కష్టపడాలి, డబ్బు మంచి వాళ్ళ దగ్గర ఉండదు, ఇలాంటి ఎన్నో నెగటివ్ బిలీఫ్స్ విన్నాను. ఐ వాంట్ యూ టు ప్లీజ్ ట్యాప్, అన్ని పాయింట్స్ని ట్యాప్ చేస్తూ ఉండాలి. డబ్బు గురించి తెలియకుండానే నెగిటివిటీ నా మైండ్లో చూశాను. డబ్బున్న వాళ్ళ గురించి నెగటివ్గా మాట్లాడాను, డబ్బు గురించి నెగటివ్గా ఆలోచించాను. ఐ రిలీజ్ ఆల్ ద ఫియర్ అబౌట్ మనీ. నాలో డబ్బు గురించి ఉన్న భయాన్ని పూర్తిగా రిలీజ్ చేస్తున్నాను. డబ్బు గురించి ఉన్న టెన్షన్ని పూర్తిగా రిలీజ్ చేస్తున్నాను. డబ్బు గురించి ఉన్న భయాన్ని పూర్తిగా రిలీజ్ చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి డబ్బు గురించి ఉన్న ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్ని పూర్తిగా రిలీజ్ చేస్తున్నాను. డబ్బు మంచి వాళ్ళ దగ్గర ఉండదు, డబ్బు గురించి ఎన్నో నెగటివ్ పనులు చేయాలి, వీటన్నిటిని రిలీజ్ చేస్తున్నాను. డబ్బు అంత తొందరగా రాదు, డబ్బు ఒకరి దగ్గర ఉండదు, అంత ఈజీగా డబ్బు రాదు, ఇలాంటి ఎన్నో బిలీఫ్స్ నేను రిలీజ్ చేస్తున్నాను. డబ్బు గురించి ఎంతో టెన్షన్ తీసుకున్నాను, ఈ టెన్షన్ని నేను రిలీజ్ చేస్తున్నాను. డబ్బుని సరిగ్గా మేనేజ్ చేయలేదు, దానివల్ల చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను, ఆ గిల్టీని నేను రిలీజ్ చేస్తున్నాను. డబ్బుని సరిగ్గా మేనేజ్ చేయలేదు, ఆ గిల్టీని నేను రిలీజ్ చేస్తున్నాను. డబ్బు గురించి ఎంతో బాధపడ్డాను, చిన్నప్పటి నుంచి సరైన సమయంలో డబ్బు లేదని ఎంతో బాధపడ్డాను. ఈ బాధని కూడా నేను పూర్తిగా రిలీజ్ చేస్తున్నాను. ఎంతో బాధపడ్డాను, ఆ బాధని నేను పూర్తిగా రిలీజ్ చేస్తున్నాను. తెలియకుండానే డబ్బు గురించి ఎన్నోసార్లు నెగిటివ్గా మాట్లాడాను, డబ్బున్న వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడాను. వీటన్నిటిని నేను రిలీజ్ చేస్తున్నాను. డబ్బు గురించి ఉన్న టెన్షన్స్ని పూర్తిగా రిలీజ్ చేస్తున్నాను. డబ్బు గురించి ఉన్న టెన్షన్స్ని పూర్తిగా రిలీజ్ చేస్తున్నాను. డబ్బు గురించి ఉన్న భయాన్ని, ఎన్నో రోజులుగా డబ్బు గురించి ఈ భయాన్ని క్యారీ చేస్తున్నాను. వీటన్నిటిని పూర్తిగా రిలీజ్ చేస్తున్నాను. డబ్బు గురించి ఉన్న ఆందోళనను పూర్తిగా రిలీజ్ చేస్తున్నాను. ఐ లెట్ గో దిస్ ఫియర్, ఈ ఫియర్ని పూర్తిగా రిలీజ్ చేస్తున్నాను.
ధనవంతులందరూ కూడా ఎవరినో మోసం చేశారు, అందువల్ల డబ్బు వచ్చింది. అలాంటి ఎన్నో బిలీఫ్స్ నేను రిలీజ్ చేస్తున్నాను. డబ్బున్న వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడాను, వాటన్నిటిని నేను పూర్తిగా రిలీజ్ చేస్తున్నాను. డబ్బు గురించి ఎప్పుడూ సరైన డిసిషన్ తీసుకోలేదు, దానివల్ల గిల్టీగా ఫీల్ అవుతున్నాను. ఈ గిల్ట్ని నేను పూర్తిగా రిలీజ్ చేస్తున్నాను. డబ్బు గురించి తెలియకుండానే నెగిటివ్గా మాట్లాడాను. చిన్నప్పటి నుంచి ఎన్నో నెగిటివ్ ఇంప్రింట్స్ నా మైండ్లో పెట్టుకున్నాను. వాటన్నిటిని రిలీజ్ చేస్తున్నాను. మనీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. డబ్బు ఈజీగా వస్తుందని నమ్ముతున్నాను. డబ్బుకి మంచి వాల్యూ ఇవ్వాలని నేను నమ్ముతున్నాను. మనీ అనేది ఒక ఎనర్జీ. డబ్బు అనే ఎనర్జీ మన దగ్గరికి ఈజీగా వస్తుంది. నా ఎనర్జీ హైలో ఉన్నప్పుడు డబ్బు నా దగ్గరికి ఈజీగా వస్తుంది. నేను నా క్లయింట్స్కి మంచి సర్వీస్ ఇవ్వగలుగుతున్నాను, దానివల్ల డబ్బు నాకు ఈజీగా వస్తుంది. క్లయింట్స్కి మంచి సర్వీస్ ఇవ్వగలుగుతున్నాను, దానివల్ల డబ్బు ఈజీగా వస్తుంది. నేను అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బు వస్తుంది. రోజు వస్తుంది, డేలో వస్తుంది, నైట్లో వస్తుంది. నేను అనుకున్న దానికంటే ఎక్కువ వస్తుంది. డబ్బు నాకు రోజు వస్తుంది, డేలో వస్తుంది, నైట్లో వస్తుంది. నేను అనుకున్న దానికంటే ఎక్కువ వస్తుంది. అన్ని పనులు సక్రమంగా జరుగుతున్నాయి. అన్ని పనులు రైట్ వేలో జరుగుతున్నాయి. నేను అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బు నా దగ్గరికి వస్తుంది. డబ్బు ఈజీగా నా దగ్గరికి వస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. డబ్బు నా దగ్గరికి ఈజీగా వస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. డబ్బు నేను అనుకున్న దానికంటే ఎక్కువగా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. రిచ్ పీపుల్ ఆర్ గుడ్ పీపుల్. ధనవంతులందరూ కూడా మంచివాళ్ళు. ధనం నా దగ్గరికి ఈజీగా వస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ మనీ మ్యాగ్నెట్. నేను మంచి వాల్యూ ఇవ్వగలుగుతున్నాను, డబ్బు నా దగ్గరికి ఈజీగా వస్తుంది. ఐఎమ్ మనీ మ్యాగ్నెట్. డబ్బు గురించి నేను ఎప్పుడూ పాజిటివ్గా మాట్లాడుతున్నాను. డబ్బు నా దగ్గరికి ఈజీగా వస్తుంది, అనుకున్న దానికంటే ఎక్కువగా వస్తుంది. డబ్బు నా దగ్గరికి వస్తుంది, నాతో పాటు ఉంటుంది. డబ్బు నా దగ్గరికి ఈజీగా వస్తుంది, నాతో పాటు ఉంటుంది. డబ్బును నేను ప్రేమిస్తున్నాను, డబ్బు నన్ను ప్రేమిస్తూ ఉంది. డబ్బు ఎల్లప్పుడూ నాతో ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. డబ్బుని నేను ప్రేమిస్తున్నాను, డబ్బు నన్ను ప్రేమిస్తుంది. మనీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. మనీ కమ్స్ డే అండ్ నైట్. మనీ కమ్స్ అండ్ స్టేస్ విత్ మీ. నేను సరైన చోట ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతున్నాను, డబ్బు నా దగ్గరికి ఈజీగా వస్తుంది. థ్యాంక్ యూ. ఐ లవ్ మనీ, మనీ లవ్స్ మీ. డబ్బు గురించి ఉన్న ఫియర్ని నేను పూర్తిగా రిలీజ్ చేస్తున్నాను. డబ్బు గురించి నాకున్న ఫియర్ని నేను పూర్తిగా రిలీజ్ చేస్తున్నాను. ఐ లవ్ మనీ, మనీ లవ్స్ మీ. మనీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఐ లవ్ మనీ. Money loves me. I love money. Thank you. Friends, దీన్ని చేసిన తర్వాత ఇమ్మీడియట్గా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగండి. టేక్ ఎ డీప్ బ్రెత్. బ్రీత్ అవుట్ చేయండి. బ్రీత్ ఇన్ చేయండి, బ్రీత్ అవుట్ చేయండి అండ్ డ్రింక్ గ్లాస్ ఆఫ్ వాటర్. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, రిమెంబర్ దిస్. మనం మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న ఇంప్రింట్ని ఎప్పుడైతే చేంజ్ చేస్తామో అప్పుడే మన లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. గుర్తుంచుకోండి, నథింగ్ చేంజెస్ అవుట్ సైడ్ అన్లెస్ సంథింగ్ చేంజెస్ ఇన్ సైడ్. సో సీ యూ ఇన్ బికమింగ్ సూపర్ హ్యూమన్ రిట్రీట్లో కలుద్దాం. టిల్ దెన్, ఎంజాయ్ యువర్ లైఫ్ అండ్ స్టే మోటివేటెడ్, స్టే పాజిటివ్, కీప్ యువర్ సెల్ఫ్ ఇన్ ద హై వైబ్రేషన్ ఉండండి. మీరు అనుకున్న రిజల్ట్స్ని పొందండి, బికాజ్ యూ ఆర్ అ విన్నర్. థ్యాంక్ యూ సో మచ్. కింద ఇప్పుడే కమెంట్ సెక్షన్లో పెట్టండి ఐ లవ్ EFT. ఈ వీడియోని మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఎక్కువగా ఎవరినైతే ప్రేమిస్తున్నారో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.